హాయ్ హలో పబ్లిక్ స్పీకింగ్ 50 రోజుల ఛాలెంజ్లో భాగంగా 7వ రోజుకి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మన టాపిక్ నెవర్ గివ్ అప్. అంటే ఎన్ని కష్టాలు వచ్చినా ఎప్పటికీ ప్రయత్నాన్ని ఆపకండి. ఒక చిన్న ప్రశ్న, ఒక్కసారి ఓడిపోయారని వారి కళ్ళను వదిలేసిన వాళ్ళని మీరు చూశారా? లేదా మీ జీవితంలో కూడా ఇక నా వల్ల కాదు అని అనిపించిన సందర్భం ఏదైనా ఉందా? ఉంటే ఈరోజు చెప్పబోయే విషయం మీకోసమే. స్నేహితులారా, విజయం సాధించిన వాళ్ళు ఎప్పుడూ ఓడిపోని వాళ్ళు కాదు, ఓడిపోయినా మళ్ళీ లేచిన వాళ్ళు. ప్రతి విజయానికి వెనుక ఎన్నో అపజయాలు ఉంటాయి. ప్రతి గొప్ప స్పీకర్ వెనుక వందలాది తప్పులు ఉంటాయి. ప్రతి గొప్ప నాయకుడి వెనుక ఎన్నో నిరాకరణలు ఉంటాయి. అయితే ఎందుకు వాళ్ళు విజయం సాధించారు? ఎందుకంటే వాళ్ళు మధ్యలో ఆగిపోలేదు. మొదటి సూత్రం, అపజయాన్ని ముగింపుగా కాదు, పాఠంగా చూడండి. ఫెయిల్ అంటే ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ అని భావించండి. ప్రతి ఓటమి మీకు ఒక కొత్త పాఠాన్ని నేర్పుతుంది. రెండవ సూత్రం, మీ లక్ష్యాన్ని ప్రతిరోజు గుర్తు చేసుకోండి. మీ యొక్క ఆలోచనలో ఎందుకు అనేది బలంగా ఉంటే ఎలా అనేది దానంతట అదే కనిపిస్తుంది. మూడవ సూత్రం, మీ ప్రయాణాన్ని ఇతరులతో పోల్చుకోవద్దు. ప్రతి ఒక్కరి సమయం వేరు, ప్రతి ఒక్కరి మార్గం వేరు, కానీ వారి పట్టుదల మాత్రం ఒకటే. నాలుగవ సూత్రం, ఈరోజు చిన్న అడుగు వేయండి. చిన్న చిన్న ప్రయత్నాలే ఒకరోజు పెద్ద విజయంగా మారుతాయి. గుర్తుంచుకోండి, ఓడిపోయిన వ్యక్తి నిజంగా ఓడిపోడు, ప్రయత్నించడం ఆపిన వ్యక్తే నిజంగా ఓడిపోతాడు. ఈరోజు మీకు ఒక చిన్న ఛాలెంజ్ ఇస్తున్నాను. మీ జీవితంలో మీరు వదిలేయాలి అని అనుకున్న ఒక కలను గుర్తు చేసుకోండి. ఈరోజు దానికోసం ఒక చిన్న అడుగు వేయండి. ఒక్క ఫోన్ కాల్ చేయండి, ఒక పేజీ చదవండి, 1 నిమిషం ప్రాక్టీస్ చేయండి. కానీ ఆగిపోవద్దు. ఎందుకంటే నెమ్మదిగా వెళ్ళడం తప్పు కాదు, ఆగిపోవడమే తప్పు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని పబ్లిక్ స్పీకింగ్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రేపు డే 8లో భాగంగా మరో పవర్ఫుల్ పబ్లిక్ స్పీకింగ్ టిప్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కింద పడితే మళ్ళీ లేవండి, ఓడిపోతే మళ్ళీ ప్రయత్నించండి. ఎప్పటికీ నెవర్ గివ్ అప్. ధన్యవాదాలు. మీ శ్రీనివాస్ పెరుమాన్ల. జై హింద్, జై భారత్, వందే మాతరం.